చందువ చేప ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ముందు చందువాలు తీసుకొని శుభ్రం చేసుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు వేసి కడుక్కోవాలి. ఇప్పుడు వాటిలో హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, ఒక్క స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి తీసి కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఒక పెనం పెట్టుకొని, దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిలేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఏగుతున్నప్పుడు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేగాక, అర స్పూన్ కారం, అర స్పూన్ సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చేప ముక్కల్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసినందుకు ఇప్పుడు హాఫ్ స్పూను కారం, హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక గ్లాసుడు నీళ్లు వేసుకొని మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం కలుపుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
మనం వేసుకున్న నీరు బాగా ఇంకిపోయేటట్టు ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చందువ ఇగురు రెడీ.